బార్న్ అండ్ బాటప్ హైదరాబాద్, అంటే బేసికల్గా చార్మినార్ ఓల్డ్ సిటీ. సో అక్కడ బార్న్ అండ్ బాటప్. దాని తర్వాత వీ కేమ్ టు చంపాపేట్, ఇక మా స్టడీస్ కోసం అన్నట్టు చంపాపేట మా ఫాదర్ షిఫ్ట్ అయ్యాడు. ఫుల్ మాస్ అటువంటిది మాస్లో క్లాస్, ఇప్పుడు క్లాస్. సో చంపాపేట షిఫ్ట్ అయిన తర్వాత దేర్ వి స్టడీడ్, అన్ని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా అక్కడ అయిపోయింది. దాని తర్వాత నేను ఎప్పుడు అనుకోలేదు బేసికల్ మేము కొండాపూర్ షిఫ్ట్ అవుతామో అని, బికాజ్ మా లైఫ్ స్టైల్ అక్కడనే ఉంటుందేమో అని అనుకున్నాండి. దాని తర్వాత మేము బిజినెస్ పెట్టిన తర్వాత బీకేపీ స్కూలింగ్ అంతా అక్కడే, స్కూలింగ్, కాలేజ్, ఎవ్రీథింగ్ ఇస్ దర్. అక్కడ చంపాపేట బై సరౌండెడ్. అండ్ ఇంకా అంటే బేసికల్గా అది మాకు ఇక అది ఏమంటారు, వి లెర్న్ ఎవ్రీథింగ్ దేర్, బేసిక్స్ అన్న అక్కడ నేర్చుకున్నాం. అండ్ దాని తర్వాత వీ షిఫ్టెడ్ టు కొండాపూర్ అండ్ నౌ ఐమ్ స్టేయింగ్ ఇన్ కొండాపూర్. నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. అవునా? నేనేమనుకున్నా అంటే మీది ఫ్యామిలీ బిజినెస్ ఏమో అది. లేదు, మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకుని మీరు పెట్టారేమో అని. అంటే యాక్చువల్లీ ఫాదరే ఫస్ట్ ఇన్వెస్ట్ చేసి ఒక స్టోర్ పెట్టించాడు. దేర్ ఐ లెర్న్ అండ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే అక్కడ బేసిక్ ఏరియా అది. సో ఆ ఏరియాలో అంతకు మించి ఫర్నిచర్ కొనరు. సో ఇక్కడైతే కొంటారు. సో అది ఎప్పుడుండో నాకు థాట్ ఉండే, నేర్చుకొని బయటికి రావాలి. బికాజ్ ఐ కెనాట్ మన ఒక ఫాదర్ అండర్లో ఉండడం నాకు ఇష్టం లేదు. బికాజ్ ఎన్ని రోజులైనా కూడా ఇప్పుడు నేను సపోజ్ మా ఫాదర్కి వెళ్ళి డాడీ నేను ఒక ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నా అంటే ఏడికైనా అడుగుతాడు. సో ఆ క్వశ్చన్స్ ఉంటాయి, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు అనే క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఐ వాంట్ బి అవే ఫ్రమ్ మై ఫాదర్ ఓన్లీ ఫ్రమ్ డే వన్. సో డిపెండ్ అవ్వడం ఇష్టం లేదు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, డిపెండ్ అవ్వడం ఇష్టం. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే బెంగళూరు నుండి బట్టలు తెప్పించి సేల్ చేస్తుండే మేడం. ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఐ డోంట్ వాంట్, నేను తెప్పిస్తుండే. సో బేసిక్ గా బిజినెస్ మ్యాన్ థాట్ ప్రాసెస్ ఉంది ఫ్రమ్ ద బిగినింగ్. బిజినెస్ మ్యాన్ అని లేకుండే, బట్ ఐ వాంట్ టు ఎర్న్ మనీ సమ్హౌ. రైట్. బికాజ్ ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ మా డాడీ నేను అడగాల్సిన ఇష్టం లేదు నాకు. అంటే నాది ఎప్పుడు నాకు ఐ వాంట్ టు బి ఆన్ స్పెండింగ్ స్టేజ్. మా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినప్పుడు ఐ వాంట్ టు స్పెండ్ ద మనీ. సో మా డాడీ అంటే డాడీ 500, 1000 అంటే ఇయ్యడు. అంటే ఆబ్వియస్లీ అంతే, ఆ ఏజ్లో అంత ఎందుకు అనే డిస్కషన్ ఉంటుంది కదా. సో ఐ వెంట్ టు బెంగళూరు. ఒక 10,000 రూపీస్, మేము 4 ఫ్రెండ్స్ కలిసి 10,000 రూపీస్ తీసుకొని 300 రూపీస్ షర్ట్ తెచ్చి 500 రూపీస్ అమ్ముతుండే. సో దేర్ బేసిక్స్ అనమాట అవి. సో తీసుకొచ్చి అమ్మడం కానీ అట్లా 500, 200 రూపీస్ ప్రాఫిట్ అంటే ఆల్మోస్ట్ 3-4 షర్ట్స్ అమ్మిన డే చాలు. కరెక్ట్. సో 1000 రూపీస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఎట్ దాట్ స్టేజ్. కరెక్ట్. ఫ్యూయల్ పోయినా అన్ని లైక్ స్పెండింగ్స్ అన్ని పోయినా కూడా వీ హ్యావ్ టు హ్యావ్ సేవింగ్స్. అగైన్ మళ్ళీ దాంట్లో వచ్చిన డబ్బులు పెట్టి మళ్ళీ బిజినెస్ రొటేషన్. సో దాని తర్వాత మా డాడీకి నచ్చలేదు. అంటే వాట్ ఈస్ డూయింగ్ ఇన్ హిస్ లైఫ్, వాడు చదువుకోవాల్సిన ఏజ్లో ఇవన్నీ ఎందుకు, వాడికి ఏమైనా పాకెట్ మనీ కావాలని నేనే ఇస్తా, ఒక 500 ఎక్కువ ఇస్తాను, వదిలేమని ఇవన్నీ. సో మా మమ్మీని తిడుతుండే, వాడికి ఏంటంటే అంటే ఎందుకు వచ్చింది వీడికి ఇవన్నీ అలవాట్లు, ఇట్స్ అ బ్యాడ్ హ్యాబిట్, అంటే వాడికి అర్థమైతే లేదు డబ్బులు చుట్టూ ఎందుకు పరిగెడుతుండో చిన్నప్పుడే. సో దెన్ సమ్హౌ ఐ స్టాప్డ్ ఇట్. లైక్ అంటే సరిగా మా డాడీకి ఇష్టం లేకుండా అయితే మనం కంటిన్యూ చేయలేం కదా. ఐ స్టాప్డ్ ఇట్. దాని తర్వాత ఇక చిన్న బిజినెస్ మైండ్ సెట్ ఉండే మనం. అంటే బేసికల్గా ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు స్టడీస్. అంటే ఈ చదువు అనే సబ్జెక్ట్ కొంచెం దూరంగానే ఉండే. సో నాకు ఒకటి జాబ్ ఇస్తాడు అనే క్వశ్చన్ మార్క్ నాకు ఎప్పుడు రైజ్ అవుతుంది. అండ్ మా టీచర్స్ కూడా ఎట్లా అంటుండే అంటే అందరూ, అంటే ప్రతి ఒక్కరు ఏమంటుండే అంటే బయట ఇంత కాంపిటీషన్ ఉంటుంది, ఆడికి వెళ్ళి మీరు ఎట్లా సర్వే అవుతారు, ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చి సర్వే కాలేకపోతున్నాడు, నువ్వు ఎట్లా సర్వే అవుతావు. సో దెన్ ఐ థాట్ ఓకే ఐ హ్యావ్ టు డూ బిజినెస్. బికాస్ నేను సర్వే కాలేను కాబట్టి, నాకు ఒకటి జాబ్ ఇవ్వలేడు కాబట్టి నేను బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 10 మంది జాబ్ ఇవ్వాలి అనే మైండ్ సెట్తోనే నేను పెరిగిన ఉండే. ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారండి మీ దగ్గర? ఆల్మోస్ట్ ఒక 250-300 మెంబర్స్ ఉంటుంది. అంటే ఏదైనా అంటే ఆల్మోస్ట్ ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినట్టే మీరు? కొత్త బిజినెస్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే యాక్చువల్గా? నేను మాస్టర్స్ కంప్లీట్ చేసిన యూఎస్లో. దాని తర్వాత ఐ వర్క్డ్ ఇన్ టెస్లా కంపెనీ. ఏ స్ట్రీమ్లో? స్ట్రీమ్ అంటే గుర్తుకులేదు. కంప్యూటర్స్ చేశారు. ఓకే. అంటే బిజినెస్ కి ఏం సంబంధం లేదు. ఎంబీఏ మాస్టర్స్ గురించి ఇవేం కాదు. నోవేర్ రిలేటెడ్. ఓకే. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 10 years. సో అయితే మరి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అందులో మనకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎంతో కొంత నాలెడ్జ్ దాని మీద గెయిన్ చేసిన తర్వాతే మనం అది స్టార్ట్ చేయాల్సిన పని ఉంటుంది కదా. దాని మీద ఎలా రీసెర్చ్ చేశారంటే ఏం చెప్తారు? చెప్పాను కదా ఆల్రెడీ మా ఫాదర్ ఇన్వెస్ట్ చేసిన బిజినెస్ మీద నేను వర్క్ చేసినండి. అండ్ ఐ లెర్న్ బేసిక్స్ దేర్. ఇప్పుడు నేను కస్టమర్స్తో మాట్లాడేటప్పుడు, ఇంటరాక్షన్ ఉన్నప్పుడు అక్కడ నేను నేర్చుకున్న ఏంటంటే కస్టమర్స్తో ఎలా మాట్లాడాలి, ఫర్నిచర్ ఏంది, ఫోమ్ ఏంది, సిట్టింగ్ ఏంది, బ్యాక్ ఏంది, ఎవ్రీథింగ్ ఐ లెర్న్ బేసిక్స్ అక్కడ. సో అక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్కటి ఇట్స్ లైక్ లైవ్ లెసన్. ఇట్స్ నో వేర్ వీ కెనాట్ వెళ్ళి మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన రిక్వైర్మెంట్ ఏం లేకుండే. కస్టమర్ డైలీ నేను టార్గెట్ ఏముంటుండే అంటే ఈరోజు డే వేస్ట్ కావద్దు, వాట్ ఐఎమ్ వర్కింగ్ టుడే ఐ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీ డే. అంటే ఇప్పటి కూడా అదే ఫీల్ అవుతా, ఎవ్రీ డే ఇస్ న్యూ లెర్నింగ్. సో ఐ లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే ఇట్స్ అగైన్ ఇట్ బికమ్ ఎ ప్యాషన్. జనాలతో మాట్లాడడం కానీ, ఇంట్రడక్షన్ కానీ, లైక్ ఐ టాక్ టు దెమ్ ఎ లాట్.
మోర్ దెన్ అ ఫర్నిచర్ ఐ యూస్ టు హ్యావ్ దట్ ర్యాపో. కస్టమర్ వచ్చి నన్ను వెతుక్కుంటూ వచ్చి రావాలి అనేదే ఉంటుండే, బికాస్ ఐ హ్యాడ్ ఎ కాంపిటీటర్ దేర్. నాకు నా దగ్గర కోవర్కర్ ఉంటారు కదా, దే ఆర్ ద కాంపిటీటర్స్ ఫర్ మీ దెన్. సో నేను బయట వెళ్ళి నించుంటుండే కస్టమర్ రాగానే వెళ్ళి మాట్లాడాలి అని, బికాస్ నాకు అవసరం లేదు. బట్ నాకేంటంటే నేను కస్టమర్ని క్యాచ్ చేయాలి, ఐ హ్యావ్ టు క్యాచ్ హిమ్, ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. కస్టమర్ వస్తే నా గురించి రావాలి అనేది నా మైండ్ సెట్ ఉంటుండే. సో దెన్ దట్స్ హౌ ద జర్నీ స్టార్టెడ్. కరెక్ట్, లేదండి మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అన్డౌటెడ్లీ ఇట్స్ ఆల్ అబౌట్ స్ట్రగుల్, అంటే లైక్ 3-4 years స్ట్రగుల్ మనం. అండ్ ఎంతైతే నన్ను లైక్ పీపుల్ అంటే అడ్మైర్ ఎంతైతే చేస్తారో అంతమంది నెగిటివిటీ కూడా ఉంది. సో అవన్నీ ఫేస్ చేస్తుంటేనే ఇట్స్ ఆల్ అబౌట్ బిజినెస్ అండ్ ఆన్లైన్ లైఫ్ ఇస్ లైక్ దట్. ట్రూ అబ్సల్యూట్లీ. అంటే మనం ఎంత సిన్సియర్గా వర్క్ చేస్తూ ఉన్నా సమ్ టైమ్స్ నెగటివిటీ అనేది ఎవరికైనా క్వైట్ కామన్గా వస్తూ ఉంటుంది. అంటే నాకు చిన్నప్పటి నుండి ఉంది కాబట్టి పెద్ద ఫరక్ పడదు నాకు. అంతేనా? అంటే చిన్నప్పటి నుండి ఇని వచ్చినుండే ఇవన్నీ. ఇప్పుడు కొత్తగా ఆన్లైన్లో అది బేసిక్గా చదవడం కూడా అంత రాదు మేడం. కమెంట్స్ చదవడం కూడా ఐ డోంట్ ఈవెన్ రీడ్. 1000 కమెంట్స్ ఉంటాయి, ఏం చదువుతాం? దానికి చదివితే రియాక్ట్ కావాలనిపిస్తుంది. సో అది వదిలేసిన ఉండే, బికాస్ లైఫ్ గ్రో అవుతుంది. బట్ వెన్ మై గ్రాఫ్ ఇస్ గ్రోయింగ్, వై షుడ్ ఐ ఫాలో? అంటే ఇవి ఎందుకు నేను పట్టించుకోవాలి? సో నా లైఫ్ గ్రో అవుతలేదు అన్నప్పుడు ఎక్కడో నేను మిస్టేక్ చేస్తున్నట్టు. సో నా లైఫ్ గ్రో అవుతుంది, సరే నేను ఎందుకు, వై ఐఎమ్ రైట్ పొజిషన్ కాదా అని నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటా. ఐఎమ్ రైట్, సో ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ దిస్ థింగ్స్ అని ఐ ఫర్గెట్. ట్రూ. కానీ అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫోర్డ్ చేయగలిగే అవకాశం ఉందా అంటే మీ దగ్గర ఏం చెప్తారు? సో మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగే 100% ఉంది మేడం అది. సో దానివల్ల లాస్ట్ టైం బీకేబీ బేసిక్ అని ఒకటి లాంచ్ చేసినాం. అంటే ఇట్స్ అ వండర్ ఫర్ అస్. అంటే నేను ఏం చేసిన అంటే ఇన్ని రోజులు ద నంబర్ ఆఫ్ పీపుల్ థాట్ దట్ బీకేపీ హోమ్స్ ఇస్ నాట్ బేసిక్. ఇక బీకేపీ హోమ్స్ దగ్గరికి వెళ్తే ఆస్తులు అమ్ముకోవాలరా అనే కస్టమర్స్ ఉన్నారు. దానికి నాకేంటంటే ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్. ఈవెన్ కస్టమర్ వచ్చి కస్టమర్సే చెప్తారు నాకు. కొన్న కస్టమర్సే కొంతమంది ఏమంటారు అంటే, సార్ రీజనబుల్ ఉంది కదా సార్, బయట ఎందుకు ఇంతమంది? నేను ఒకసారి ఒక హౌస్కి వెళ్ళినుండే, అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అపార్ట్మెంట్ లిఫ్ట్లో దిగుతుంటే ఒక కస్టమర్, ఎవరు అబ్బాయి వచ్చి, మీరు బీకేపీ హోమ్స్ కదా అంటే, అవును సార్ అంటే, అదేం సార్ ఈ అపార్ట్మెంట్ ఎందుకు వచ్చిర్రు, ఇది బేసిక్ కదా, మీరు వెళ్ళేవన్నీ లగ్జరీ కదా అని. సో దెన్ ఐ సెడ్, లేదు సార్ వీ డూ బేసిక్ అన్నీ చేస్తాము, బట్ వీడియోస్లో అన్ని చూపిస్తాం, కొన్ని చూపించాము అంతే, అంతకుమించి ఏం లేదు. దీని ఎలివేషన్ రాదు. ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టినా కూడా నెక్స్ట్ ఎలివేషన్ కాదు. సో అదక్కడ ప్రాబ్లం. సో బీకేపీ హోమ్స్ అనేది ఒక లగ్జరీగానే ఒక మార్క్ పడిపోయింది. దాని తర్వాత మేము బీకేపీ బేసిక్ అని ఒక కంపెనీ లాంచ్ చేసినాం రీసెంట్లీ, హార్డ్లీ 6 months బ్యాక్ అనుకుంటా. లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క ఆర్డర్ రాలేదు మాకు బీకేపీ బేసిక్లో. ఓకే. కస్టమర్స్ వచ్చి ఏమన్నారంటే, సార్ మేము వచ్చేది మీ క్వాలిటీకి, లగ్జరీకి, ఎందుకు సార్ మీరు బీకేపీ హోమ్స్ లాంచ్ చేసి నవారు పెట్టి ఎందుకు మార్కెట్లో మీరు చేస్తున్నారు, ఆ క్వాలిటీ ఎందుకు తగ్గిస్తున్నారు? కస్టమర్స్ అడుగుతున్నారు నన్ను రివర్స్. సో నాకు బీకేపీ బేసిక్గా కావాలంటే నేను పోయి వేరే దగ్గర కొనుక్కుంటా, మీ దగ్గర ఎందుకు వస్తా? అండ్ దట్స్ అ రైట్ పాయింట్. నేను ఏమన్నానంటే, సార్ నాకు ఇది ఒక పాయింట్కి చెక్ పెడదాము, లైక్ బికాస్ బీకేపీ అంటే ఓన్లీ హై అండ్ కస్టమర్స్ని క్యాచ్ చేస్తున్నారు, అన్ని ఆ పాయింట్ చెక్ పెడదామని వీ స్టార్టెడ్ బీకేపీ బేసిక్. టుడే ఆల్మోస్ట్ 3 months to 6 months అయ్యి ఉంటుంది ఈజీగా. బట్ ఈ రోజు వరకు ఒక్కరు వచ్చి నన్ను అడిగింది లేదు బీకేపీ బేసిక్ నాకు సోఫా కావాలి అని. దాన్ని తీసేసారు. ఉంది మేడం ఇంకా అది. ఇఫ్ యూ స్టిల్ వాంట్ టుడే, ఏ కస్టమర్ కానీ ఈ రోజు కూడా కావాలి అంటే ఇట్ ఇస్ దేర్. బట్ ప్రాబ్లం ఏంటంటే నోబడీ ఈజ్ ఆస్కింగ్. సో దెన్ ఐ అండర్స్టూడ్, జనాలకి మాట్లాడడానికి ఒక టాపిక్ కావాలి కాబట్టి ఇది మాట్లాడుకుంటారు, లెట్ దెమ్ టాక్ అబౌట్ ఇట్. కాకపోతే నాకేంటంటే ఒక ఆన్సర్ దొరికింది. సో సంబడి ఆస్క్ మీ, ఇప్పుడు ఇట్లా అడుగుతారు కదా వచ్చి, సార్ బీకేపీ బేసిక్ చేయరా అంటే, మాది ఉంది ఇది కావాలంటే యూ పిక్ ఇట్ అప్. సో నోబడీ ఈజ్ ఆస్కింగ్ అంటే ఎవరికి వద్దది. సో దెన్ నాకు ఒక ఆన్సర్, ఎవరికో ఆన్సర్ ఇవ్వడం కాదు ఇది, నాకు ఒక ఆన్సర్ అయితే దొరికింది దాంట్లో. ఫర్నిచర్లో మనకి పైకి కనిపించేది ఏంటంటే, పైన కనిపించేది రిగ్జిన్ కానీ, లెదర్ కానీ, ఆర్ క్లాత్ కానీ, లోపల వాడే డెన్సిటీ మీరు ఫోమ్ కానీ, లేదు దాని లోపల ఉండే వుడ్ కానీ, ఇది ఇందులోనే మనం వుడ్డా, ఐరనా, స్టెయిన్లెస్ స్టీలా, బ్రాన్జా ఏంటి అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. వీటిలోనే హై ఎండ్కి వెళ్ళినప్పుడే మనకు అంత కాస్ట్కి పెడుతుంది ఇన్ జనరల్. ఈజ్ ఇట్ రైట్ యాక్చువల్లీ? సో బేసికల్గా మా స్టాండర్డ్ ఒకటే మేడం. సో నాకు వీ డెలివర్ టు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర, ఇవన్నీ ఎవ్రీవేర్ బీకేపీ హోమ్స్ ఇస్ గోయింగ్. రేపు పొద్దున నాకు ప్రాబ్లం వస్తే ఏమవుతుంది? ఢిల్లీకి నుంచి నాకు, బెంగళూరుకి నుంచి నాకు ఫోన్ వచ్చింది, సార్ సర్వీస్ ఉంది. ఎందుకు సర్వీస్ వస్తుంది? ఫోమ్ బెండ్ అయిపోయింది. సో నేను ఫోమ్ బెండ్ అయిందంటే బెంగళూరుకి నుంచి హైదరాబాద్ తీసుకురావడానికి దట్ టేక్స్ అరౌండ్ 20,000 to 30,000 ఈజీగా సర్వీస్కే, సోఫా తీసుకొచ్చి చేయడానికి. సో ఐ డోంట్ వాంటెడ్ టు హ్యావ్ దట్ ప్రాబ్లమ్. ఓన్లీ సొల్యూషన్ ఫర్ దట్ ఈస్ మెయింటైన్ సేమ్ క్వాలిటీ ఫర్ ఎవ్రీ స్ట్రక్చర్. సో దాన్ని వీ బిలీవ్ ఇట్. సో వీ యూస్ కంప్లీట్ ప్లైవుడ్ కన్స్ట్రక్షన్. అక్కడ నవారు పెట్టడం కానీ అట్లాంటివి మనం యూజ్ చేయం. సో అది అవాయిడ్ చేసేసినాం అనమాట. అండ్ నా సోఫాస్, ఇప్పుడు బీకేపీ హోమ్ సోఫాస్ కూడా
వెయిట్ ఎక్కువ ఉంటాయి, క్వాలిటీ హెవీ. అంటే నేను చెప్పడం అని కాదు అది. సో ఎనీబడి హ్యావ్ ఎ క్వశ్చన్, కమ్ చెక్ ఇన్ మై మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని అంటారు. రండి మా యూనిట్కి రండి, వచ్చి చెక్ చేయండి. అక్కడ ఏదైనా ప్రాబ్లం కనిపిస్తుందా, కమ్ విత్ కెమెరాస్, కెమెరా తీసుకొని రండి, ఇది బీకేపీ హోమ్స్లో చేసేది, ఇది మోసం అని చెప్పండి. మా దగ్గర చాలామంది కస్టమర్స్, కొన్న కస్టమర్స్ కూడా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ అది ఎందుకు అని అంటే, ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాలిటీ, ఇట్ ఈస్ అబౌట్ మేబీ ఫినిషింగ్ మిస్టేక్స్ అయి ఉండొచ్చు, లేకుంటే అండర్స్టాండింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు. ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి కానీ నో కస్టమర్ టిల్ టుడే, ఈ రోజు వరకు ఎనీ కస్టమర్ డి నాట్ కమిటెడ్ దట్ ఓకే భానుగాడు ఇది చెప్తుండు, ఇవి ఇస్తుండు, క్వాలిటీ పరంగా ఎక్కడ కంప్లైంట్ లేదు, ఎవరు చెప్పలేరు మేడం. సో దే ఆర్ నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ దట్ సేయింగ్ ఓకే టైం లేట్ అయి ఉండొచ్చు, డెలివరీస్ లేట్ అయి ఉండొచ్చు, అండ్ వర్షానికి తడిసి ఏదైనా ఇష్యూస్ అయి ఉండొచ్చు, అండ్ లైక్ మన ఏమంటారు మెజర్మెంట్స్ ఏమైనా డిఫరెన్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ అయి ఉండొచ్చు కానీ క్వాలిటీ వైజ్గా ఎప్పుడు, బికాజ్ ఇట్ మెయింటైన్డ్ సేమ్. ఇది నా బాధ్యత. బికాజ్ రేపు పొద్దున ఏమైనా అయిందనుకోండి, యూ కమ్, అదే అందుకే నేను దట్స్ వై ఐమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ హ్యావ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. బయట ఎక్కడ మేము చేపియను. టీ కుడ్ కావాలన్నా మందేనే అవుతుంది, సోఫాస్ కావాలన్నా మందేనే అవుతుంది, బెడ్స్ కావాలన్నా మందేనే అవుతుంది, మ్యాట్రెసెస్ కూడా లాంచ్ చేద్దామని అనుకున్నాం. బట్ ఇక మరి నంబర్ ఆఫ్ లైక్ అంటే ఇన్ని బిట్ ఫోకస్ చేయాలని. కర్టన్స్ కూడా మేము చేస్తాం, కర్టన్స్ వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇవన్నీ మేము చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఐ వాంటెడ్ టు హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఫస్ట్లీ. కరెక్ట్. నేను ఇంత ఇప్పుడు ఆన్లైన్లో వచ్చి ఒక వీడియో పెడితేనే మేడం, ఇప్పుడు యు గో పర్చేస్ సమ్వేర్, డెఫినెట్గా ఆన్లైన్లో కొనొద్దు అని అంటారు. నేను ఆన్లైన్ మార్కెట్ నమ్మను. బట్ ఆన్లైన్ మార్కెట్ నన్ను నమ్మాలంటే నేను ఏం చేయాలి, కాన్స్టెన్సీ మెయింటైన్ చేయాలి. లైక్ ఈ లాంగ్ టర్మ్ జర్నీలో నాకు గ్రో కావాలి లైఫ్లో. ఐ వాంట్ టు బీ దేర్ లైక్ వేర్ ఒక 100 మంది 1000 మందిని చూసి ఇన్స్పిరేషన్ తీసుకోవాలని అనుకుంటున్న వ్యక్తిని నేను. అటువంటి ఆలోచన నాకున్నప్పుడు వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ క్వాలిటీస్, ఫినిషింగ్, కస్టమర్ హ్యాపీనెస్. దిస్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మీ. కరెక్ట్. నాకు మీరు చెప్తుంటే నాకు మిమ్మల్ని చూసినప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ నాకు ఒక ఐ థింక్ 1 year అయినట్టుంది, ఒక సోఫా ఒకటి జూబ్లీహిల్స్లో చాలా పెద్ద షోరూంలో నాకు గిఫ్ట్ చేసింది. ఓకే, అది నిన్న అనుకుంటా మీ ఇంటర్వ్యూ ఉందని ప్రిపేర్ అవుతూ ఇలా సైడ్కి జాలి పెడితే లోపల నుంచి రాడ్ వచ్చి టక్కని గుచ్చుకుంది. నేను ఇదేంటి ఇంత పెద్ద షోరూంలో ఇంత పెట్టుకున్నది, చెయ్యిలా అనగానే 1 year అయింది కొని కరెక్ట్గా, లోపల నుంచి ఇలా గుచ్చుకుందని నేను చూస్తే పొరపాటున తలకి కొడితే పరిస్థితి ఏంటి అని అనిపించి పిల్లల్ని పిలిచి ఇక్కడిది గుచ్చుకుంటోంది జాగ్రత్త అని చెప్పాను. సో క్వాలిటీ అనేది ఒకసారి బ్రాండ్ బిల్డ్ అయిపోయిన తర్వాత అంత క్వాలిటీ చెక్ జరగదేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా మీరే వెళ్తున్నట్టున్నారు కదా. ఐ థింక్ వెళ్ళి చూడడానికి డైలీ నాకు ఒక 10 to 15 ప్రోడక్ట్స్ రెడీ అవుతాయి మేడం. సో మాక్సిమం దానికి ప్రతి ఒక్కరు ఉన్నారు దాంట్లో చెక్, క్వాలిటీ చెక్ చేయడానికి ఇవన్నీ. సో ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే వెన్ ఐ ఆమ్ దేర్ రైట్, నేను చెప్పకుండా వెళ్ళిపోతా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చెప్పకుండా. ఐ నెవర్ టెల్ దెమ్ దట్ ఐమ్ దేర్, బికాజ్ నేను వస్తున్నానంటే కొంచెం అటెన్షన్ అయిపోతారు, రెడీ అయిపోయి మొత్తం అంతా రెడీ సెటప్ చేసి. సో ఐ డోంట్ గివ్ దెమ్ ఎనీ ఛాన్స్. టక్కుని వెళ్ళిపోయి ఐ జస్ట్ ఒక సోఫా తీసుకొని దాని మెజర్మెంట్ కరెక్ట్ ఉన్నాయా లేవా అని ఎవ్రీథింగ్ ఐ చెక్. సో దాంట్లో అవుట్ ఆఫ్ 10 ఐ చెక్ 1. సో ఆ 1లో ఏదైనా ప్రాబ్లం వస్తే దెన్ అండ్ దేర్ ఐ డిస్కస్ విత్ దెమ్. సో మాక్సిమం అట్లా నాకు సార్ట్ అవుట్ చేసుకుంటాను ప్రాబ్లం. దే డోంట్ నో నేను ఎప్పుడు వస్తానో వాళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట. ఇప్పుడు వాళ్ళకి తెలియదు నేను ఎప్పుడు విజయవాడ వెళ్తాను, డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోయి నేను చెక్ చేసుకుంటాను యూనిట్కి వెళ్ళి. సైట్ విజిట్కి వెళ్ళేటప్పటికి మీరే వెళ్తున్నారా? నేను వెళ్తాను మేడం. అంటే అన్లెస్ కస్టమర్ టెల్ దట్ ఓకే భాను రావాలి అంటే నేను వెళ్తాను. బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ సైట్ నాకు యూజ్. ఇప్పుడు నేను ఒక చిన్న సోఫా కోసం పోతే ఉపయోగం నాకు ఉండదు, కస్టమర్కి ఉండదు మేడం. సో క్వాలిటీ వచ్చేది మన దగ్గరికి ఇచ్చే కాబట్టి ఇట్ ఈస్ ఎన్ష్యూర్డ్ బై మీ. కాకపోతే పెద్ద సైట్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఒక విల్లా ఉంది, దాంట్లో సోఫాస్ కావాలి, బెడ్స్ కావాలి, డైనింగ్ టేబుల్ కావాలి, ఈ కర్టన్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే నేను రావాలి. సో ఇవన్నిటికీ ఇట్ ఈస్ నాకు యూజ్, కస్టమర్కి యూజ్. అదే ఒక చిన్న సోఫా కావాలి అంటే నేను ఇప్పటికి వెళ్తాను. ఐ నెవర్ టెల్ దట్ ఐ నో. బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ అడగరు మేడం. కస్టమర్ ఏమంటారంటే సరే మీరే రండి సార్, చిన్నదే కదా సోఫా, మీరు రండి. లేదు భాను సరే రావాలంటే వెళ్ళుకో, లేదు భాను గారే రావాలి, మీరే కంపల్సరీ చూడాలంటే వాళ్ళు డెఫినెట్లీ వెళ్ళుకో. కరెక్ట్. ఇప్పుడు సపోజ్ మనం ఇదంటే ఇండివిజువల్ కాబట్టి కింద లెగ్స్ ఉన్నాయి కాబట్టి పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఐరన్ రాడ్స్ ఉన్నాయి కింద పట్టుకోవడానికి. కానీ చాలా సోఫాస్ కింద ఐరన్ ఏం లేకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మనం షిఫ్ట్ అయినప్పుడు కింద పట్టుకుని లిఫ్ట్ చేసే టైంలో కింద చాలా వరకు చిరిగిపోతూ ఉంటాయి. షిఫ్టింగ్కి వీలుగా మీరు ఏమైనా కొత్తగా ఇన్వెంట్ చేశారా? అంటే షిఫ్టింగ్కి అంటే చిరగడం అనేది అది ఇట్స్ యాజ్ సింపుల్ ఇట్ ఈస్ మేడం. అది కింద ఏంటంటే పట్టి ఉంటుంది, బ్లాక్ కలర్ది క్లాత్ ఉంటుంది కాబట్టి. సో కింద కస్టమర్స్ అడిగినప్పుడు ప్లైవుడ్ పెడతాం. మీకు ప్లైవుడ్ ఈ కింద కూడా ఇక్కడ సీటింగ్ లో కాదు, దాని కింద కూడా ప్లైవుడ్ యూజ్ చేస్తాం. సో కస్టమర్స్ చాలా మంది అడుగుతాం, మేము చేస్తాం. బట్ అది వేస్ట్ ఆఫ్ మనీ, దర్ ఇస్ నో వేర్ యూజ్. సో మనీ డబ్బులు వేస్ట్. అంటే ఇంకొకటి ఏంటంటే చిరగడం అనేది మన దగ్గర కాదు, ఎందుకంటే మనం యూజ్ చేసే క్వాలిటీ డిఫరెంట్, అది హోల్ ఈజీగా పడదు అనమాట. సో దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దాంట్లో కూడా పర్ మీటర్ 90 రూపీస్, 120 రూపీస్, 200 రూపీస్ వరకు ఉంది.
సో వీ యూజ్ లిటిల్ బెటర్ వన్. సో ఆ చిరిగినా కూడా వి గో రీప్లేస్. అసలు అక్కడ ప్రాబ్లం ఇప్పటిదాకైతే వి నెవర్ ఫేస్డ్ ఇట్. అవును లేదండి, యాక్చువల్లీ మీరు ప్రతి వీడియోలో కూడా ఒకవేళ వాళ్ళ ఫీడ్ కూడా మీరు తీసుకుంటున్నారు కదా, హౌ దే ఫెల్ట్ అనేది. మనం ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్, అదే చెప్తున్నాం కదా. అది తెలుసుకోకపోతే మన బిజినెస్ మనం నేర్చుకోకపోతే ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ మై టైం అండ్ కస్టమర్స్ టైం. సో అది నేర్చుకోగలగాలి. అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇది బాగాలేదు అని అంటే నేను తీసుకుంటాను. నేను వెళ్ళి మా వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకోరు. మా ఎంప్లాయీస్కి వెళ్ళి చెప్తే సార్ లేదు సార్ మనం ఇంత కష్టపడదు. నో, కస్టమర్ ఈజ్ నాట్ హ్యాపీ, వీఆర్ నాట్ హ్యాపీ. సో వీ హ్యావ్ టు మేక్ దెమ్ హ్యాపీ ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఎవర్ ద జర్నీ. వాళ్ళు ఇక అందరిని అయితే హ్యాపీ చేయలేము. నిజమే. 100లో వీ హ్యావ్ 90% సక్సెస్ రేట్. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. ట్రూ. ప్రస్తుతానికి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయండి? ఇప్పుడు విజయవాడలో ఉంది మేడం, అండ్ వీఆర్ స్టార్టింగ్ ఇన్ బెంగళూరు ఆల్సో. సో హార్డ్లీ ఇన్ 3 months 4 months వీ స్టార్ట్ ఇన్ బెంగళూరు. అయితే నేను ఒకటి వీడియో ఒకటి చూసానండి, మీరు ₹1 ఫర్నిచర్ ఇచ్చారని విన్నాను. ఏంటి అసలు దాని గురించి తెలుసుకోవచ్చా? సో అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జనరల్గా ఒక కంపెనీ గ్రో అయిన తర్వాత ఆ కంపెనీకి చాలామంది నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది. సో ఆ నెగిటివిటీ కమెంట్స్ చదివినప్పుడు కొంచెం మైండ్ డిస్టర్బ్, ఆబ్వియస్లీ ఎంత కాదనుకున్నప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతారు. సో దెన్ అవుట్ ఆఫ్ ఇట్ ఐ థాట్ మనం ఏం చేయాలి. సి ఎండ్ ఆఫ్ ద డే దిస్ ఇస్ మై బిజినెస్, ఐ వాంట్ టు హ్యావ్ అ పాజిటివ్ ఆరా. ఫస్ట్ థింగ్ అది జనాలకు కాదు, నాకు పాజిటివిటీ కావాలి. అక్కడ ఎక్కడ మిస్ అవుతున్నాము. సో జనాలు ఇది కాస్ట్లీ అని అనుకుంటారు. సో వై కాంట్ వీ గివ్ ఫర్ ₹1 కాన్సెప్ట్. అండ్ అప్పుడు మేము ఏదో మూవీ చూస్తుండే, ఆకాశం అంతా మూవీ. దాంట్లో లైక్ హీరో సూర్య గారు లైక్ హీ టోల్డ్ ₹1 ఫ్లైట్ టికెట్. సో నేను మా వైఫ్ ఉండి వై కాంట్ యూ డూ ఇట్, అది మనం చేద్దాం కదా బాగుంటుంది, అండ్ ఇట్ గివ్స్ మోర్ పాజిటివిటీ. సో దెన్ వీ స్టార్టెడ్. అండ్ మేము ఇచ్చిన ఒక ఆటో డ్రైవర్కి ఇచ్చినుండే, అండ్ అంటే ఊర్లో రైతులకు ఇచ్చినుండే. సో వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాటలు విన్నప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంత పాజిటివిటీ అంటే లైక్ ఆ రోజు ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అంటే ఆ ₹1 ఎందుకు ఇంతకీ? ఆ ₹1 కూడా ఎందుకు అని అంటే వాళ్ళకి కొన్న అనే ఒకటి ఉండాలి. ఇప్పుడు అరే నేను కొన్నా అనేది ఉండాలి. ఫ్రీ ఇచ్చారంటే ఎవరు వచ్చి ఫ్రీగా ఇచ్చారంటే ఉండకుండా వాళ్ళకు కూడా హీఈస్ మై కస్టమర్ అనే ఫీల్ ఉండాలి. వీ గివ్ సర్వీస్ వారంటీ టు దెమ్ ఆల్సో. ఎనీ ప్రాబ్లం ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీకు సర్వీస్ ఇస్తాం. వీ గివ్ బిల్ అండ్ ఎవ్రీథింగ్. వీ సర్వీస్ ఇష్యూస్ కూడా చేస్తాం.